ఏపీ లిక్కర్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. రంగంలోకి ఇన్కమ్ ట్యాక్స్ ఎంటర్ అయింది. 2,000 కోట్ల రూపాయల అక్రమ సంపాదనపై ఐటీ అధికారులు ఫోకస్ పెట్టారు. ఆ మనీకి సంబంధించిన ట్యాక్స్ పైన వివరాలు సేకరించి దానికి సంబంధించిన డీటెయిల్స్ సేకరించే పనిలో పడ్డారు. ఇప్పటికే నిందితులకు నోటీసులు జారీ చేశారు. ఆ డబ్బు ఎలా తరలించారు, ఎక్కడికి తరలించారనే దానిపై ఆరా తీస్తూ ఉన్నారు. హవాలా మార్గంలో దుబాయ్కు నిధులు వెళ్లినట్లు ఐటీ అధికారులు అనుమానిస్తూ ఉన్నారు. నెలకు 50 కోట్ల నుంచి 60 కోట్ల అక్రమ నగదును జనరేట్ చేసినట్లు గుర్తించారు అధికారులు. ఎలాంటి మెటీరియల్ సప్లై చేయకున్న ఫేక్ ఇన్వాయిస్లతో 76.92 కోట్లు తరలించినట్లు ఐటీ విచారణలో తేలింది. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి జయరాజ్ మనకు అందిస్తారు. జయరాజ్, ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ కూడా యాడ్ అయింది ఈ కేసుకు సంబంధించి ఎలాంటి పరిణామాలు వేగంగా జరిగేటువంటి అవకాశం కనిపిస్తోంది? సంధ్య 3,500 కోట్ల రూపాయల మద్యం కుంభకోణంలో ఒక కీలకమైన పరిణామం చోటు చేసుకుంది. ఇప్పటి వరకు కూడా సిట్ ఒకవైపు, ఈడీ అధికారులు ఒకవైపు దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు తాజాగా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కూడా దీంట్లో పూర్తిగా దృష్టి సారించింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలన్నీ తీసుకొని ఆ తర్వాత ఒక్కొక్కరికి నోటీసులు జారీ చేస్తుంది. దీంట్లో మొత్తం ఈ 3,500 కోట్ల మద్యం కుంభకోణంలో దాదాపు 2,000 కోట్లకు పైగా దీంట్లో మొత్తం పూర్తి స్థాయిలో నగదు పూర్తిగా బ్లాక్ మనీగా చలామణి అయింది. దీనికి సంబంధించి ఏ విధమైనటువంటి ట్యాక్స్ కట్టకుండా హవాలా మార్గంలో ఈ లావాదేవీలు జరిగినట్టుగా ఇన్కమ్ ట్యాక్స్ కి సంబంధించి పూర్తి సమాచారం రావడంతో దానికి సంబంధించినటువంటి బాధ్యులపైన పూర్తిగా దృష్టి సారించింది. పూర్తిగా ఇప్పుడు వరకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం దీనికి సంబంధించినటువంటి ఎవరైతే ఇన్వాల్వ్ అయి ఉన్నారో ఈ మద్యం కుంభకోణం కేసులో హవాలా మార్గం ద్వారా నగదుని అక్రమంగా తరలించారో వారికి సంబంధించినటువంటి వివరాలని సేకరించి వారికి నోటీసులు జారీ చేసే ప్రక్రియ చేపట్టారు. 2,000 కోట్ల అక్రమ సంపాదన పైన ఐటీ ఫోకస్ చేసింది. దాదాపు వీటికి సంబంధించి కూడా ఎక్కడెక్కడ ఏ మార్గంలో తరలించారు, ఎక్కడికెక్కడ తరలించారనే దిశగా ఐటీ ఇప్పటికే కొంత సమాచారాన్ని సేకరించిన నేపథ్యంలో దీంట్లో ఉన్నటువంటి నిందితులకి నోటీసులు జారీ చేస్తున్నట్టుగా సమాచారం ఉంది. డబ్బును ఒక చోట నుంచి మరొక చోటకు తరలించేందుకు హవాలా మార్గాన్ని నిందితులు ఎంచుకున్నట్టుగా ఐటీకి సమాచారం అందింది. డబ్బు తరలించే విధానం పైన ఎలా తరలించారు, ఎవరి ద్వారా తరలించారు, హవాలా మార్గం ద్వారా తరలించారా, వేరే మార్గాలు ఏమైనా ఎంచుకున్నారనే దిశగా ఐటీ ఇప్పటికే ఫోకస్ చేసినటువంటి పరిస్థితి ఉంది. నెలకు 50 నుంచి 60 కోట్ల రూపాయలు అక్రమంగా నగదుని తరలించారన్నట్టు ఐటీ దగ్గర సమాచారం అందింది. అదేవిధంగా డిస్టిలరీ నుంచి వెండర్ల వరకు 5 సార్లు ఎక్కువగా చెల్లింపులు చేసినట్టుగా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంటు పూర్తిగా గుర్తించినటువంటి పరిస్థితి ఉంది. ఎలాంటి మెటీరియల్ సప్లై చేయకుండా ఫేక్ ఇన్వాయిస్లు పెట్టి డిస్టిలరీకి 76.692 కోట్ల రూపాయలు తరలించినట్టుగా ఐటీకి సమాచారం అందింది. దీనికి సంబంధించినటువంటి ఆధారాలు కూడా లభ్యమైనట్టుగా తెలుస్తుంది. డిజిటల్ ట్రైన్లు తప్పించుకోవడానికి టోటల్ బ్లాక్ మనీగా దీన్ని తరలించినట్టుగా తెలుస్తూ ఉంది. మొత్తం మీద ఇక్కడ నుంచి దుబాయ్కి, అక్కడ నుంచి వేరే చోట కూడా ఈ నగదుని తరలించినట్టుగా ఐటీ దగ్గర సమాచారం ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తం మీద చూస్తే 2,000 కోట్ల రూపాయలకు సంబంధించి ఎలాంటి ట్యాక్స్ కట్టకుండా హవాలా మార్గంలో దీనికి సంబంధించినటువంటి ఈ మద్యం కుంభకోణం కేసులో ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా దీనికి సంబంధించి ఐటీ నోటీసులు జారీ చేస్తుంది. దీంట్లో పూర్తిగా ఇన్వాల్వ్ అయి ఉన్న వారికి దీనికి ఐటీ నోటీసులు జారీ చేస్తుంది. మొత్తం మీద చూస్తే ఐటీ శాఖ ఇన్వాల్వ్ అవడంతో దీనికి సంబంధించినటువంటి మద్యం కుంభకోణం కేసు మరొక మలుపు తిరిగినట్టుగా చెప్పుకోవచ్చు. సంధ్య. రైట్ జయరాజ్.